వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగా ఫ్యాన్స్కి మాత్రం పండగ అంటే మామూలు పండగ కాదన్న. ఆ చిట్టి తల్లి క్లింకర్ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యాన్స్ మునిపన్నడు చూడలేనటువంటి ఒక, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది మామూలు ఆనందం కాదు. ఒక కళ్యాణ్ గారి నుంచి చిరంజీవి గారి వరకు ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. ఆ చిట్టి తల్లి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు రామ్ చరణ్ గారు ట్విన్స్కి జన్మనిచ్చారంటే రామ్ చరణ్ ఉపాసన కొనిదల. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆనందం ఏ రేంజ్లో ఉందంటే మెగా వారసుడు వచ్చాడు చూడండి. అంటే మన తెలుగు సినిమాల్లోని, మన తెలుగు సినిమా అభిమానుల్లోనే ఇంకా క్లియర్గా చెప్పాలంటే తెలిసి ప్రపంచంలో ఇలాంటి అభిమానం ఎవరికి ఉండదు భయ్య. ఎందుకంటే అది కేవలం మెగా ఫ్యామిలీకే సొంతం. ఒక కొడుకు రామ్ చరణ్ గారి బిడ్డ పుట్టారు, రామ్ చరణ్ గారికి ఒక కొడుకు పుట్టారనే ఇది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఒక సొంత మన ఇంట్లో మన అన్నకో, మన తమ్ముడికో, మన బాబాయ్కో, మన ఇంట్లో వాళ్ళకే ఒక బిడ్డ పుడితే ఎలాంటి ఆనందం ఉంటుందో దానికి మించిన ఆనందంతో అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మామూలు ఆనందం లేదు. అక్కడ 2024 పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ ఆల్ టైమ్ రీజనల్ లాంగ్వేజ్లో బిగ్గెస్ట్ హిట్ ఇండియాలోనే అనేంత వరకు కూడా ప్రతిదీ కూడా సెలబ్రేషనే. ఇంకొకటే బాకీ ఉంది, పెద్ది అనే సినిమా రిలీజ్ అవ్వడం, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం. చెప్తున్నాయి కదన్నా. ఇంకంతా 2024 నుంచి మెగా ఫ్యామిలీ యొక్క ఏదైతే 2024 వరకు ఒక ఏదైతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ పని అయిపోయింది, మెగా ఫ్యామిలీ కిందకి వెళ్ళిపోయింది, ఇంకా మెగా ఫ్యామిలీ ఇది అది వాగిన ప్రతి ఒక్కరికి మొదటి సమాధానం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం. ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ అనే సినిమా రీజనల్ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం, ఇక RRR లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ గారి రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఇప్పుడు ఆయనకున్న క్రేజ్, ఒక ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ వేరు. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి సంతోషకరమైన ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్కి మామూలు ఉపయోగం. చూడండి ఎలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారంటే సొంత మన ఇంట్లో జరిగే ఒక ఎవరికైనా ఒక బాబు పుట్టినా పాప పుట్టినా ఎలాంటి సెలబ్రేషన్ చేస్తారో దానికి మించి చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ఇలాంటి అభిమానం ఎవరికి దక్కుతుంది భయ్య? మెగా ఫ్యామిలీకి తక్కుపోతే. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే రకరకాలుగా మెగా ఫ్యామిలీ మీద కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల్లో ఉన్నారు. కానీ అదంతా కూడా వాళ్ళ మంచితనం ముందు చిన్నపోయింది. నిజంగా ఈరోజు మాత్రం మెగా ఫ్యామిలీలో ఇది ఒక పెద్ద పండగ. ఎలాంటి పండగ అంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఇంకా ఆఫ్లైన్ ఇదే టాక్ నడుస్తుంది. మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చాడు, మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చారు. అది బాబోయ్, ఇలాంటి సెలబ్రేషన్స్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా. ఇంకొంతమంది ఇంకా క్లియర్గా చెప్తున్నాను, కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే రామ్ చరణ్ గారికి పిల్లలు పడితే మీకేంటి ఆనందం అంటే నేను ఒకటే చెప్తున్నాను. ప్రపంచంలో తెలుగు సినిమాల్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రపంచంలో ఒక హీరోల్ని ఆరాధ్య దైవంగా భావించే వాళ్ళు మన తెలుగు సినిమా ప్రేక్షకులే. సో అదేంట్రా బాబు, నువ్వు బాగోవాలి, నీ హీరో బాగుండాలి అని కోరుకుంటా, కానీ ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలి, నీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఏవో పెద్ద పెద్ద మాటలు ఏవో చెప్తుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, మీరెందుకు మీ జీవితాలు పాడు చేసుకుంటారు అలాంటి చెప్పే వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నా. ఒక 3 గంటల సినిమా, ఒక హీరో మీద పిచ్చి అభిమానం, ఈ మందు కొట్టడం, ఈ డ్రగ్స్ ఇలాంటి వాటి కంటే చాలా అంటే చాలా బెటర్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే ఆ హీరో ఎదుగుదలని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన హీరో ఒక రేంజ్లో ఉన్నాడు, మనం కూడా మన కుటుంబాన్ని ఆ రేంజ్లో తీసుకెళ్ళాలి అని ఆలోచించే జనరేషన్ ఇది. అప్పుడు పాత రోజులు వేరు కానీ ఇవన్నీ కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న జనరేషన్ మాత్రం ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. హీరో ఈ రేంజ్లో మన చిన్నప్పటి నుంచి ఆ హీరోని చూస్తూ వచ్చాం, అప్పుడు ఆ హీరో ఏ రేంజ్లో ఉన్నాడు, మన పరిస్థితి ఏంటి, మన లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, అలా ఆలోచించే థింకింగ్ మాది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మెగా ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఈ ఊపు ఇలా కొనసాగుతుంది భయ్య. ఇంకా నేను చెప్తున్నా కదా, మెగా ఫ్యామిలీ అనేది ఒక 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 ఇంకా క్లియర్గా చెప్పాలి, ఒక పెద్ద వటవృక్షం. ఆ వృక్షాన్ని కొట్టాలి, నరకాలి, ఆ వృక్షాన్ని చంపాలని చాలా వందల మంది ప్రతిరోజు ప్రయత్నిస్తుంటారు, ప్రతిరోజు పక్క వెళ్ళిపోతుంటారు. ఇంక్లూడింగ్ మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్కి ముందు కూడా ఇష్టానుసారంగా ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు పెట్టిన రికార్డులు మామూలు రికార్డులు కాదు. ఇప్పుడు అదే విధంగా ఏదైతే RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటుంది ఒకటే, పెద్ది అనే సినిమా మాత్రం ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వకముందు ఏదైతే పైరసీ లింకులు కానీ ఇవి కానీ ఏవైతే మొత్తంగా సోషల్ మీడియాలో హడావిడి చేసి సినిమాని రిలీజ్కి ముందే చంపేశారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏం చేసినా సరే ప్రజెంట్ అని కాదు, ఎప్పుడు కూడా మెగా టైం అలా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా పెద్ది ఒకటే బ్యాలెన్స్ ఉంది. పెద్ది ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మాత్రం ఇండియాలో ఏ రికార్డు మిగలదు, ఇది రాసి పెట్టుకోండి.
ఇంకెప్పుడు ఆపలేడు భయ్య. ఇంకా మెగా ఫ్యామిలీని ఆపడం అనేది అంటే కళ. ఎవడైనా సరే మెగా ఫ్యామిలీతోనే పోటీ పడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గత 40 ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది. ఎవడు ఎంత పెద్ద హిట్ కొట్టినా సరే అది మెగా ఫ్యామిలీతోనే పోటీ. ఒక రాజకీయంగా అయినా, ఒక సినిమా అయినా, ఏదైనా సరే మెగా ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా సరే. ఏంటి భయ్య ఎంత ఇచ్చేతనం అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక 40 ఏళ్ల పాటు ఒక ఇండస్ట్రీని వెళ్ళమంటే అది మామూలు ఇష్యూ కాదు భయ్య. ఎందుకంటే మహామహులు, నిజంగా క్లియర్గా చెప్పాలంటే ఎంతమంది తొక్కాలని చూసారో చిరంజీవి గారిని. సో అలాంటివి ఏవి కూడా ఆయన ఇంచు కూడా కదపకుండా ఇప్పుడు ఒక వట వృక్షంలా, ఆ వృక్షం కింద ఎంతమంది అంటే క్లియర్గా చెప్పాలంటే కొన్ని లక్షల కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఇదేంటి చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ సినిమాలు తీస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, వీళ్ళేం ఉపాధి పొందుతారంటే ఒకటే చెప్తున్నా, వాళ్ళు సినిమాలు చేస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఏవైతే కొంతమంది అవాకులు చవాకులు పేరుతుంటారో, ఈయన తొక్కిసారు. చిరంజీవి అనే వ్యక్తి ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం కానీ, ఒకరు ఇంకా చెప్తున్నా కదా, ఇంకా టాపిక్లు ఎలాంటి మాట్లాడిన ప్రతిసారి నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు అంత మంచి అతను కాబట్టి, అంత మంచి వ్యక్తి కాబట్టి లైఫ్లో ఇంత అచీవ్ చేశాడు ఆయన. చూడండి, ఇప్పుడు రామ్ చరణ్ గారు నాకు ఆ ఫ్యామిలీ ఇది తలుచుకుంటుంటే, చిరంజీవి గారికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి, ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూడా 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అంటే ఒక మనిషి చిరంజీవి గారి క్లియర్గా చెప్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, చిరంజీవి గారి నిజంగా ఆయన ఎంత కొన్ని కోట్ల మందిలో ఇలాంటి అరుదైనవి చెప్తే భయ్య, తమ్ముడు సక్సెస్ఫుల్, చరణ్ గారు సక్సెస్ఫుల్, ఆయన నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా, ఈవెన్ అల్లు అర్జున్ గారు కానీ, సాయిధరమ్ తేజ్ కానీ, ఎవరైనా సరే, వరుణ్ తేజ్ కానీ, ఏదో చిరంజీవి గారి పేరు మీద వచ్చాం, ఏదో ఎలా పడితే చేసేస్తాం, వీళ్ళేంట్రా బాబు తెర మీద ఉన్నారా అనబోని ఎవడూ లేడు. చిరంజీవి గారి పేరు చెప్పుకున్న వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సక్సెస్ల పరంపర, ఈ విజయానందం, ఈ నిజంగా చెప్తున్నా కదా ఎంత ఆనందంగా ఉందంటే, నేను నైట్ నుంచి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా ఇంట్లో మా అన్నకో లేదంటే మా తమ్ముడికో ఇంకా క్లియర్గా చెప్పాలి, నా రక్త సంబంధానికి ఎవరో అంటే జన్మనిస్తే ఎలాంటి సంతోషం వస్తుందా ఆ టైప్ ఆఫ్ ఒక ఆనందం భయ్య. టు బీ ఫ్రాంక్, నాకు ఇంకా మాటలు కూడా ఏం మాట్లాడుతున్నా క్లియర్గా తెలియట్లేదు. ఎంత ఆనందం నాకే ఉంటే ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి, మెగా ఫ్యామిలీ అభిమానులకి ఆ ఉత్సాహం అది ఏ రేంజ్లో ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. సో ఇదే గ్యాప్లో మాకు ఇదే ఫ్లోలో ఒక ఓజీ చూసాం, ఒక మనశంకర్ వరప్రసాద్ చూసాం. 2 కూడా రీజనల్ అయితే, పెద్ది అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా మెగా ఫ్యామిలీ యొక్క లెగసీని చెప్తున్నా కదా. ఓజీలో ఒక సీన్ ఉంటుంది, ఒక బ్లడ్ చొక్కాతో మనకి ఏదైతే జెండా ఎగరేస్తారో ఆ టైప్లో పెద్ది అనే సినిమాతో మెగా ఫ్యామిలీ లెగసీని ప్రపంచవ్యాప్తంగా ఎగరేయబోతున్నారు రామ్ చరణ్ గారు. ఇది రాసి పెట్టుకోండి.